హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరి చెట్టు గురించి. మామూలుగా ఉసిరి చూసింటారు, ఈ రెడ్ ఉసిరి చూసింటారు అనమాట. ఇది రేరు. ఈ పూత చెట్టు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. పూత వచ్చినప్పుడు కాండం కూడా రెడ్ కలర్లో ఉంటాయి, ఆకులు కూడా రెడ్ ఉంటాయి. తర్వాత ఇలాగా పెద్దగా అయినప్పుడు మనకు చెట్టు నిండా కాయలు వస్తాయి అన్నమాట. ఇది హైబ్రిడ్ ఉసిరి అండి. ఇది నేను తెప్పించాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నవంబర్ 5th దివాళీ తర్వాత వీడియో అనమాట. ఇది ఉసిరి చెట్టు మేము ఇంట్లో నాటాము. సో నేను మామూలు ఉసిరితో పాటు ఈ ఉసిరి కూడా డిఫరెంట్గా ఉందనేసి తెప్పించాను అనమాట. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదండి, ఇక్కడ కోంపల్లిలో శ్రీ గణేష్ నర్సరీ ఉందని అతను తెచ్చిచ్చాడనమాట. ఇప్పుడైతే నా దగ్గర 2 years మొక్క పంపించారండి. ఆ మొక్కను నాటాయన్నమాట. మనకు పెద్దగా అయ్యే కొద్దీ ఇలాగా కాయలు వస్తాయి. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట ఈ రెడ్ ఉసిరి అనేది. ఇవి ఊరగాయ పెట్టుకోవడానికి వాటికి బాగుంటుందంట. నెక్స్ట్ ఇయర్కి ఇలాగ ఫుల్ కాపుతూ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాగ పంపించారండి, ఆటోలో తీసుకొచ్చారనమాట. ఇది 2 years మొక్క అన్నా కదండి, నాకైతే 2500 కాస్ట్ పడింది. ఇది వచ్చేసి చిన్న మొక్క అండి, పూజ చేసుకోవడానికని. ఇది కూడా ఉసిరే. నేను మామూలు ఉసిరి తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి రెడ్ ఉసిరి. ఇది మాత్రం చాలా పెద్దది, ఆల్రెడీ కాయలు ఉన్నాయి చూడండి. ఇలాగ అతనే తీసుకొచ్చి ఇస్తాడనమాట. నా దగ్గర ఉండే బ్రహ్మకమలము, లోటస్, రాకీ ఫ్లవర్స్ ఇవన్నీ అతని ద్వారానే తీసుకున్నా. లోపల పెట్టేసి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ డే మేము నాటుకున్నామండి. ఈ చెట్టు నాటిండేది నవంబర్ 7వ తారీఖు అండి. ఆ రోజు వచ్చేసి గురువారం అనమాట. గురువారం రోజు యజమాని ఇంట్లో ఉసిరి చెట్టు నాటితే చాలా మంచిదంట, అందుకని ఆ రోజు నాటాము. ఈ మొక్క వచ్చేసి వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్యము ఆగ్నేయానికి మధ్యలో నాటాలన్నమాట. ఇది నేను మా చెట్లన్నీ వాస్తు ప్రకారం నాటుతామని చెప్తా కదండి, మా మామగారితో తెలుసుకొని. అతను వాస్తు విద్వాంసుడు అనమాట. ఇలాగా ఇది పెద్ద మొక్క కాబట్టి మనం మామూలుగా అన్ని మొక్కలు తీసుకున్నట్లే ఒక మన చేతి మోచేయి వరకు తోగిచ్చాయన్నమాట వెడల్పుగా. దాంట్లో మన్ను, ఆవు పేడ, నీమ్ పౌడరు, వర్మి కంపోస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపాము. అలాగే పంచగవ్వ కూడా కలిపామన్నమాట ఇలా వాటర్తో. ఇది మామూలుగా ప్రతి చెట్టు నాటినప్పుడు ఇలాగే చేస్తాము. అది పెద్ద మొక్క కాబట్టి ఇలాగ అందరం కలుసుకొని కట్టె హెల్ప్ తీసుకెళ్ళామన్నమాట ఇంట్లో నుంచి నాటే ప్లేస్కి. ఇలాగ అంతా కలిపేశాక ఒక 2-3 గంపలు దీంట్లోకి వేస్తామండి, మనం ఏదైతే తోగి పెట్టుకున్నామో అందులో. తర్వాత వాటర్ వేస్తామన్నమాట. వాటర్ వేసి ఇప్పుడు మొక్కను పెడతాము. మొక్క వేసిన తర్వాత కూడా పైన మళ్ళీ ఇది కలిపిండే ఎరువు వేస్తామన్నమాట. తర్వాత ఈ కవర్ అంతా కట్ చేసి దాంట్లోకి నీట్గా దించాము. ఈ చెట్టు మాత్రం నేను మా హస్బెండ్ నాటామన్నమాట. నేను ప్రతి మొక్క అలాగే ప్రతి ఒక్కరితో నాటిస్తా కదా, అలాగే ఈ మొక్కని మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి నాటాము. ఈ వేసేసిన తర్వాత మరి దానిపైన కూడా ఆ ఎరువు వేసి బాగా పాది తీసి వాటర్ బాగా పట్టామన్నమాట. చాలా బాగా వచ్చిందండి మొక్క, కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ కాపు వస్తుంది. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.